కార్యక్రమం చేసి ముఖ్యమంత్రి గారి అల్లుడు పైన ఆరోపణలు 500 కోట్ల ముడుపులని కుటుంబం పైన బురదల్లి కార్యక్రమం చేయడం, అట్లాగే మా పిల్లగాని పైన నా కొడుకు కూడా తెలియదు కాంట్రాక్ట్ కోసం అని చెప్పని. కొద్దిగా బుద్ధి మతి శుద్ధి ఉందా? కడుపుకు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నారా? నా చరిత్ర తెలియదా కేటీఆర్? నీకు తెలియదా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సమైక్య రాష్ట్రంలో 3.5 ఏళ్ల మంత్రి పదవులు పెట్టుకొని ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి జైల్లో నుండి పాస్ చేసినాం. నేను ఓడిపోయిన తర్వాత నీవేమన్నా కేటీఆర్ నీకు జ్ఞాపకం ఉందా? నేను పదవుల కోసము డబ్బు కోసం ఆశపడేవాడిని అయితే నేను ఓడిపోయిన తర్వాత ఎవరన్నా కేటీఆర్ అన్నా మాకు బాధ అనిపిస్తుంది మీరు ఓడిపోవడం. మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాగుంటుంది, మీరు ఒకసారి కేసీఆర్ని అడగండి, క్యాబినెట్ ర్యాంకు పదవి మిగతా నేను చూసుకుంటూ ఉంటే నేనేమన్నా కేటీఆర్ నీకు గుండె మీద చేసుకొని చెప్పియాలా? నేను ఓడిపోయి పదవులు అడిగేటోని కాదు. ఇది నేను మాట్లాడేది అబద్ధమా? అంటే మరి అసలు ఈ లిక్కర్ అయినా ఇంకోటైనా లిక్కర్ దందా అంటేనే కల్వకుంట్ల కుటుంబానికి పేటెంట్ రైట్. కల్వకుంట్ల కుటుంబానికి పేటెంట్ రైట్, ఎందుకంటే బ్రాండ్ వాళ్ళది. బ్రాండ్ అంటేనే కల్వకుంట్ల కుటుంబం. అరే మీరే కాకుండా ఒక ఆడబిడ్డ మీ సొంత చెల్లెలు ఢిల్లీ దాకా పోయి లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని కోట్ల రూపాయలు దోపిడీ జరిగి వ్యవహారం చేస్తే మరి మీరు బీఆర్ఎస్ పార్టీనే తాకట్టు పెట్టి బీజేపీ కాళ్ళ మీద మోకరిల్లి మీరు చేసిన ప్రయత్నం తెలియదా? మీరు మా గురించి మాట్లాడతారా? దందాల గురించి మాట్లాడతారా? కనీసం మరి ఒకటి కాదు, ఇది ఒకటి కాదు, బడా పారిశ్రామికవేత్తలు రకరకాల. ఇంకొక మాట చెప్పాలంటే అసలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో మీరు ఏముంటుంది? కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, కవిత అయినా, హరీష్ అయినా, ఇంకోనెవరు సంతోష్ అయినా ఏముంటుంది? ₹1,00,000 కారు అమ్ముకున్నారు బిల్లులు కట్టలేక. చూపించాలా? అవన్నీ వ్యక్తిగతంగా మాట్లాడితే బాగుంటుందని చెప్తలేను, కానీ మరి ఈరోజు మీ పరిస్థితి ఏంది? ఈరోజు మీ పరిస్థితి ఏంది? ఒక్కొక్కరు ₹1,000 కోట్ల పడగలు ఎత్తిండ్రు కదా. మీరు నన్ను మా ముఖ్యమంత్రి గారిని ఏలు పెట్టి చూపిస్తారా? అట్లా ఆశపడేటలో ఉంటే ఈనాటికి నేను 1,000 కోట్లు సంపాదిస్తుండే. నేను రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నా, రోషయ్య గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా, కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి ఉన్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా. ఏ రోజున ఒక ఆరోపణ వచ్చిందా? అరే నా డ్యూటీ నేను చేస్తే చేయకపోతే మీరు తప్పు పట్టాలి. చేస్తున్నప్పుడు ప్రభుత్వ విధులకు అడ్డం కలిగినప్పుడు పై అధికారికి మంత్రిగా నా బాధ్యత కూడా అతనిపై చర్యలు తీసుకోమని రాసినాం. నేను రాసినందుకు ఆయన పోయినట్టుగా ఇంకేదో మీరు మాట్లాడి మా కార్యక్రమం చేస్తే ఇది ఎంతవరకు సమంజసం అవుతుంది? ఎట్లా ఏ లెక్క ప్రకారం కరెక్ట్ అవుతుంది? ఈ రోజున ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుంది. ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ మైండ్, ఐ కేర్ ఫర్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. పోయేటప్పుడు ఏం కట్టుకపోం, వచ్చినప్పుడు రాలే. అంటే మీ రాజకీయ పబ్బం కోసం మీరు అడ్డదిడ్డంగా మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఇలా మీరు ఎదుర్కొంటున్నారు సిబిఐ కేసులు, ఈడీ కేసులు. అడ్డగోలిగా అమరవీరుల సామెత ఉంది, శవాల మీద పేలాలు ఎరుకున్నట్టుగా అమరవీరుల చావులతో తెలంగాణ వస్తే రాష్ట్రాన్ని దోసుకొని దోసిపెట్టి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి మళ్ళీ మీరు తగుదునమ్మా అంటూ మేము నిజాయితీగా లెక్క ప్రకారం పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే
మీరు అప్రిషియేట్ చేసేది పోయి అభినందించేది పోయి ఇలా బురదలి మీరు రాజకీయ పబ్బం కోసం ఇలా జూబిలీ హిల్స్ ఎన్నిక వస్తుందని రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తామని రాజకీయంలో లబ్ధి పొందాలని ప్రజలకు ఒక అపోహ సృష్టించాలని ఇలా బట్టగాల్సి మీదేసే కార్యక్రమం చేస్తూ ఉంటే మీరు ఇంకా కలలు కంటా ఉన్నారేమో. మీరు తలకిందులో తపస్సు చేసినా రేపు జరిపే జూబిలీ హిల్స్ ఎన్నికలైనా ఇంకోటైనా మీరు గెలిచే సమస్య కాదు. మళ్ళా మీకు పుట్టగతులు ఉండవు. ఇంకా మీరు ఏదో ఆశ ఇంకా ఆశలు పెట్టుకుంటా ఉన్నారు. మీరు ఇంకా పగటిగలు అంటా ఉన్నారు. ప్రతి దాన్ని కూడా తప్పు పట్టే కార్యక్రమం అంటే మసిమూసి మారే కార్యక్రమం. ఉదాహరణకు నేను గతంలో ఆదిలాబాద్లో ఏం మాట్లాడినా నేను మాట్లాడింది ఏంది, మీరు సోషల్ మీడియాలో మీరు ప్రెస్ మీట్ చెప్పింది ఏంది, నేను స్పష్టంగా చెప్పిన. ఆ రోజు చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా. ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నా. నేను 7 పర్యాలు పోటీ చేసిన ఏ రోజు కూడా నేను హామీలు ఇవ్వలేదు. అయినా నన్ను 6 పర్యాలు గెలిపించిండు అని నేను మాట్లాడితే దీన్ని వదిలేసి వచ్చే 10 సంవత్సరాలకు కాంగ్రెస్ రాదంట, మంత్రి మాట్లాడినని ఇంత దిగజారు. దానిపై నేను ఛాలెంజ్ చేసిన. దానిపైన ఆ రోజు ఛాలెంజ్ చేసిన. ఏడుకొస్తావు రా బజార్కని 2 మైకులు పెట్టుకున్నా మొత్తం వీడియో క్లిప్ చూపించమని. అంటే అందుకే ఇట్లా ఈ విధంగా కేవలం ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం